ప్రియమైన సోదరి సోదరులారా, మీతో దేవుని యొక్క కార్యాలు మాట్లాడుతున్నా. ఒక మధ్యాహ్నం పూట నేను చర్చిలో ఉండగా ఒక ఆయన వచ్చాడు. ఆయనకి ఎక్కిళ్ళు వచ్చాయి. ఎప్పుడు? వారం రోజులు బట్టి ఎక్కిళ్ళు. ఆయన స్ట్రీట్ ప్లాంట్ తో పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగస్తుడే. వాళ్ళు స్ట్రీట్ ప్లాంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, మందులు వేసుకున్నాడు, నీళ్లు తాగాడు, అది తాగాడు. రాత్రి పగళ్ళు ఆయనకి ఎక్కిళ్ళే. ఆయన పేరు సత్యనారాయణ. ప్రియులారా, పడుకుంటే ఎక్కిళ్ళు, కూర్చుంటే ఎక్కిళ్ళు, అన్నం తింటే ఎక్కిళ్ళు. వాడికి ఇక గుండంతా నొప్పులు, పొట్టంతా నొప్పి, రాత్రులు నిద్ర లేదు, పగలు నిద్ర లేదు. వారం రోజులు అయింది. ఇక ఆ దినాన్ని నేను మధ్యాహ్నం పూట చర్చిలో ఉంటుండగా వచ్చాడు. వచ్చి, పాస్టర్ గారండి, నాకు భయంకరంగా ఎక్కిళ్ళు వచ్చాయి, పోవడం లేదు అన్నాడు. మందులు తీసుకున్నాను పాస్టర్ గారండి, గాని తగ్గలేదు. నేను 7 గ్లాసులు మంచినీళ్ళు అన్నా. వాడు వెళ్ళాడు, సత్యనారాయణ ఒక గ్లాసులు మంచినీళ్ళు తెచ్చాడు. ఏసునామములో మంచినీళ్ళని, యేసయ్యా నీ రక్తముగా ఈ నీళ్లు మార్చుము నాయన, జీవం, పరిశుద్ధాత్మ నీ జీవాన్ని నీళ్లలో కలుపు అని ప్రార్థన చేసి సత్యనారాయణ తాగి నీళ్ళు అని చెప్పాను. వాడు ఆ నీళ్లు గడగడ తాగేశాడు. వెళ్ళిపో ఎక్కడి నుంచి అన్న. చర్చిలో నేను కూర్చున్న దగ్గర నుంచి 30 అడుగులు అవతలకి వెళ్ళాడు. అంతే, ఉన్న పాలంగా ఎక్కిళ్ళు ఆగిపోయి ఉన్న పాలంగా. వాడు పరిగెట్టుకొని వచ్చి, పాస్టర్ గారండి ఎక్కిళ్ళు ఆగిపోయినాడు. దేవుడు ఎలాంటి విచిత్రమైన వ్యాధులైనా, ఎలాంటి బాధలైనా ఆయన ఖచ్చితంగా అది తీర్చగలిగేవాడు మన ప్రభువైన యేసు స్వామి. ఆమేన్. గాడ్ బ్లెస్.